వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. రోటరీ కళా పరిషత్ ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 2 రోజులు రాష్ట్ర స్థాయిలో జరిగిన ప్రథమ ఆహ్వాన నాటికల పోటీలు ముగిశాయి. ఈ పోటీల్లో గుంటూరు అభినయ ఆర్ట్స్వారి ఇంద్రప్రస్థం నాటిక ఉత్తమ, కరీంనగర్ చైతన్య కళాభారతి స్వప్నం రాల్చిన అమృతం నాటిక ద్వితీయ, విజయవాడ న్యూ స్టార్ మోడర్న్ ఆర్ట్ థియేటర్ వారి కపిరాజు నాటికకు తృతీయ ప్రదర్శనల పురస్కారాలు లభించాయి. కపిరాజు నాటికకు ఉత్తమ సహాయ నటుడు, ప్రతినాయకుడు, సంగీతం, ఆహార్యం, లైటింగ్ అవార్డులు దక్కాయి. ఇంద్రప్రస్థం నాటికను ఉత్తమ క్యారెక్టర్ నటుడు, రచన, దర్శకత్వం, రంగాలంకరణ అవార్డులు వరించాయి. అందిన ఆకాశం నాటికకు ఉత్తమ నటుడు, నటి, జ్యూరీ ప్రదర్శన 2 అవార్డులు లభించాయి. నాన్న నేనొచ్చేస్తా నాటికకు ఉత్తమ హాస్య నటుడు, జ్యూరీ ప్రదర్శనకు 1 అవార్డు దక్కింది. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా నుసుము నాగభూషణం, గోపరాజు విజయ్ వ్యవహరించారు. తొలుత ఒంగోలు మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు, మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నానపనేని రాజకుమారి, పట్టణ రంగస్థల కళాకారుల సంఘం అధ్యక్షురాలు బుర్రా జయలక్ష్మి, రొటేరియన్ దేవయజనం మురళీకృష్ణ, పట్టణ రంగస్థల కళాకారుల సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు గరికపాటి సుబ్బారావు పోటీల్లో ఉత్తమ ప్రదర్శనకు 15,000, ద్వితీయకు 10,000, తృతీయ ప్రదర్శనకు 8,000 ప్రదర్శించిన ప్రతి నాటికకు 15,000 జ్ఞాపికలు ప్రదానం చేశారు. రోటరీ క్లబ్ వైకుంఠపురం అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు అధ్యక్షత వహించిన ఈ ముగింపు సభలో ఈదర వెంకట పూర్ణచేత్, బత్తుల వెంకటేశ్వరరావు, నల్లూరి వెంకటేశ్వరరావు, అయినాల మల్లేశ్వరరావు, దావులూరి లక్ష్మీకాంతారావు, నన్నపనేని ముకుందరావు పాల్గొన్నారు. నా చరిత్ర ఈ లోకానికి సాక్ష్యంగా చెబుతుంది. వాడు నేను కలిసి చదువుకునేటప్పుడు ఎప్పుడు మీకు చెప్తా ఉంటాను, మా అన్నయ్య గొప్పవాడు, మా అన్నయ్య మంచివాడు. అంత మంచాన్ని మీరు ఎలా మిస్ చేస్తున్నారో నాకు అర్థం అవ్వలేదు. ఒక చిన్న ఉద్యోగం చేసుకొని పోతున్నాడు. నేనే స్వయంగా ప్రతి పాఠశాలకు వెళ్ళి ప్రతి పిల్లవాడికి పంచుతాను. శ్రీరామ శ్రీరామ. పెద్దలిద్దరూ ఉండి చిన్నవాడైన నన్ను న్యాయ నిర్ణయం చదివే బాధ్యతను అప్పగించినందుకు గురుతుల్యులిద్దరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్సులు తెలుపుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. ఉత్తమ లైటింగ్ కపిరాజు నాటికకు రత్నబాబు. ప్రైజెస్ తీసుకునే చౌదరి అండ్ బ్యాచ్ మొత్తం ఒక 25 మంది ఉన్నారు. ఇక్కడ పార్టిసిపేట్ చేసిన కళాకారులందరికీ కూడా మనస్ఫూర్తిగా మనం అభినందనలు తెలియజేయాలి. నిన్న ఈరోజు దాదాపు ఒక 4-5 నాటికలు ఆడారు. నేనైతే చివరిగా ఒక నాటిక మాత్రమే చూశాను. వారు ఎంతో కృషి చేసి కొన్ని నెలల పాటు ప్రాక్టీస్ చేసి మెప్పించారు. వారందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి మనమంతా కూడా కరతాళ ధ్వనుల ద్వారా శుభాకాంక్షలు తెలియజేయాలి. ఆయనకు ప్రైజ్ విన్నర్స్ వస్తున్నారు. ఎవరైనా కానీ ప్రైజ్ విన్నర్స్ వారందరికి కూడా నేను ముందుగానే నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక తెనాలితోటి నాకున్న సంబంధం ఒక రక్త సంబంధమే. ఐతానగర్ అంతా మా ఈదరవారే. ఈదరవారంతా కూడా మా అమ్మన్ బ్రోల్ నుంచి వచ్చి సెట్ అయిన వాళ్ళే. అమ్మన్ బ్రోల్లో ఎదరవాళ్ళు ఎక్కువ. అదేవిధంగా ఇక్కడ తెనాల్లో ఐతానగర్ అంతా ఎదరవారే. అమ్మన్ బ్రోల్ నుంచి వచ్చి వీరంతా కూడా ఇక్కడ సెటిల్ అయ్యారు. అందుకనే తెనాలతో నాకు ఒక రక్త సంబంధమే ఉన్నది. అందుకే చాలా సందర్భాల్లో ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. ఒంగోలు ఎన్టీఆర్ కళా పరిషత్కి ఇక్కడి నుంచి చాలామంది ప్రదర్శనకు వచ్చేవాళ్ళు. అదేవిధంగా నాటికలు కూడా వచ్చి వేసేవాళ్ళు. చందు భాస్కరరావు గారు ముఖ్యంగా మాకు అక్కడ హరికథలు చెప్తూ వచ్చేవాడు. అదేవిధంగా ఇక్కడ కళా సంబంధం కూడా తెనాలతో నాకు చాలా ఉన్నది. గత ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ శాఖ 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా, పశ్చిమ డెల్టాకు సాగు, త్రాగునీటిని మంత్రులు పార్థసారథి, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్తో కలిసి మంత్రి రామానాయుడు నీటిని విడుదల చేశారు. ఉండవల్లి డెల్టా ప్రధాన రెగ్యులేటర్ వద్ద కృష్ణమ్మకు పూజలు చేసిన అనంతరం 500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. పట్టిసీమను వట్టిసీమ అన్న జగన్ రైతులకు క్షమాపణ చెప్పాలని మంత్రి రామానాయుడు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్, చంద్రబాబుల హయాంలోనే సాగునీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. 170% మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి ఆ 70% మీద ఆధారపడిన వ్యవసాయదారులకి మనం సాగునీరు
అందించినట్లయితే ఆ వచ్చినటువంటి సంపద అంతా కూడా మళ్ళీ సమాజంలో అన్ని వర్గాల వారికి చెంది ఆ ప్రాంతం కానీ ఆ రాష్ట్రం కానీ సుభిక్షంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ కోణంలోనే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆలోచన చేసి మరి ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుండి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు కూడా మరి ఏదైతే సాగునీటి వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉంది. అందులో భాగంగానే మరి ఏదైతే మరి పట్టిసీమ మరి ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఇది పట్టిసీమ కాదు ఒట్టిసీమ మరి 1300 కోట్ల రూపాయలు వృధాగా ఖర్చు పెడుతున్నారని ఆ రోజు మా మీద ఒంటి కాలు మీద అసెంబ్లీలో లేచినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మరి రాష్ట్ర రైతాంగానికి తాను అన్నటువంటి మాటలకు క్షమాపణలు చెప్పవలసిన అవసరం ఉంది. రోడ్ సేఫ్టీ రూల్స్ పాటిస్తూ ప్రతి ఒక్కరూ వాహనాలు నడపాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలంటూ గుంటూరులో అవగాహన ర్యాలీ జరిగింది. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి ప్రారంభించారు. డిఎల్ఎస్ఏ లీలావతి, డిటిసి కరీంతో పాటు బార్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్ సేఫ్టీ రూల్స్ పాటిస్తే ప్రమాదాలు జరగవని పార్థసారథి తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం వల్ల చాలా మంది ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పేద మధ్యతరగతి కుటుంబాల్లో కానీ ఒక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబానికి జరిగే ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు రోడ్లు పాలయ్యే కుటుంబాలు కూడా ఉన్నాయి. ఇలాగే యాక్సిడెంట్లు చేసేవారి వల్ల కూడా వాళ్ళు జాగ్రత్తగా ఉన్న రోడ్డు మీద నడిచెళ్ళే వ్యక్తులకు కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాంటివి కూడా నా కళ్ళతో నేను కొన్ని చూశాను. అందుకని సాధ్యమైనంత వరకు రోడ్డు ప్రమాదాలు నివారణ చేయాలి. అందుకని బండి నడిపేవాళ్ళు ఎక్కువ మంది కూడా ఏంటంటే నిర్లక్ష్యంగా నడుపుతున్నారు. చిన్నపిల్లల చేత బళ్ళు నడిపిస్తున్నారు. అది చాలా గొప్పగా కనబడుతుంది. ఆ పిల్లలు నడుపుతుంటే వెనకాల కొంతమంది తండ్రులను కూడా చూశాను. వాళ్ళ కళ్ళల్లో ఆనందం కనపడుతుంది. కానీ ఆనందం తర్వాత విషాదం కాకూడదు. వాళ్ళకే కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా కాదు, ఎదుటి కుటుంబాలకు కూడా హాని జరగకూడదు. పెద్దవాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. కానీ పిల్లవాళ్ళు అంటే స్పీడ్గా వెళ్ళడం వల్ల వాళ్ళు ప్రమాదాలు తెచ్చుకుంటున్నారు. అందుకని హెల్మెట్ కంపల్సరీగా పెట్టుకుని వెళ్ళాలి. మన వ్యక్తిగతంగా మనమే ఒక నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మానవ మనుగడకు ప్రమాదకరంగా మారుతున్న కోనోకార్పస్. మా న్యాయమైన కోరికలను ఈ ప్రభుత్వం అన్నా నెరవేర్చాలని కోరుతూ నిరసన వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.